హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా వేసేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చండి. ఇది కూడా చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు. అసలు పెయింటింగ్ రాని వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఒకటి 2-3 సార్లు ఇంతకుముందు చెప్పినట్టే నేను ఒక పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మంచిగా వచ్చేస్తుంది అనమాట. లేకపోతే వేస్ట్ క్లాత్ ఏదైనా వైట్ది కానీ లేక ప్లెయిన్గా ఉండేది ఏదైనా క్లాత్ తీసుకుని మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మంచి ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి వేస్ట్ క్లాత్ మీద ఒకటి ప్రాక్టీస్ చేసుకుని తర్వాత మెయిన్ క్లాత్ మీద స్టార్ట్ చేయండి. ఏదైనా సరే నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాదండి. అందుకే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక పేపర్ మీద కానీ లేకపోతే నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి ఏదో క్లాత్ ఉంటుందండి, ఆ క్లాత్ మీద కానీ లైనింగ్ క్లాత్లు ఉంటాయి కదండి, అది కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనం షేడింగ్ చేసుకోవడం వస్తే సరిపోద్ది అనమాట అండి. మనము షేడింగ్ అంటే మనకి చూస్తుంటుంటే మనకి ఈవెన్గా ఉండాలన్నమాట అండి. మనకి షేడ్ చేసేది ఒకే డైరెక్షన్లో చేసుకోవడము అంటే ఒకసారి నిలువుగా ఒకసారి అడ్డంగా అలా కాకుండా, ఇప్పుడు మనం ఒక ఫ్లవర్ తీసుకున్నామండి, ఆ పెటల్ ఏ షేప్లో ఉంటుంది, నిలువుగా ఉంటుందా లేకపోతే అడ్డంగా ఉంటుందా అది చూసుకొని నిలువుగానే ఉంటే నిలువుగానే షేడ్ చేసుకోవడం, అలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు నేను ఇది ర్యాబిట్ చేస్తాను కదండి, ర్యాబిట్ ఫేస్ ఎలా ఏ షేప్లో ఉంటుంది ఆ షేప్లో ప్రాక్టీస్ చేసి చూడండి. మొత్తం అంతా ఐస్ దగ్గర నోస్ దగ్గర అలాగే ఉంచేసి అలా షేడ్ చేశాను. ఫస్ట్ అయితే దీనికి మంచిగా కలర్ ఎంబోజ్ అయ్యేలా కనిపించడానికి వైట్ కలర్ వేసానండి. తర్వాత బ్రౌన్ కలర్ వేసానండి. అంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటుంది కదా, బ్రౌనిష్ వైటిష్ కొంచెం గ్రే కలర్లో అలా ఉంటాయి కాబట్టి, గ్రే అంటే దీనికి సూట్ కాదు కాబట్టి నేను ఇలాగా బ్రౌన్ షేడ్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఇది పెయింట్ బ్రౌన్ షేడేనండి, అది అలాగే కనిపిస్తుంది అనమాట. మీకు బాటిల్లో కూడా బ్రౌన్ షేడ్ డార్క్ బ్రౌన్ షేడ్లా కనిపించట్లేదండి. నేను షాప్కి వెళ్ళినప్పుడు కూడా చూశానండి, బ్రౌన్ షేడ్ చాలా వెతికాను కానీ ఎక్కడ కనిపించలేదు. ఇది బ్రౌన్ లేదేంటిదని ఇంకా అన్ని పేర్లు చూసుకుంటూ వెళ్ళాను అనమాట అండి. చూసుకుంటే అప్పుడు బ్రౌన్ కనిపించింది. బ్రౌన్ అని రాసింది కానీ మనకి బాటిల్ మాత్రం బ్రౌన్గా ఉండదు అనమాట అండి. ఒకసారి అది చూసుకొని తెచ్చుకోండి బ్రౌన్ షేడ్. తర్వాత ఇప్పుడు లోటస్ వేస్తున్నానండి. లోటస్ కూడా మనం పెటల్స్ ఎలాగా కరువుగా ఉంటాయా లేకపోతే కొంచెం అడ్డంగా ఉంటాయా అవన్నీ చూసుకుని అప్పుడు మనం షేడింగ్ చేసుకోవాలండి. ర్యాబిట్ అక్కడితో అయిపోయిందని అనుకోకండి, దానికి అవుట్లైన్ ఇవ్వాలన్నమాట అండి. బ్లాక్తో అవుట్లైన్ ఇస్తే బ్లాక్తో కానీ లేకపోతే బ్రౌన్తోనే అవుట్లైన్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. బ్లాక్ అయితే ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దూరం నుంచి అయినా కానీ మనకి మంచిగా పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట పెయింట్. అలాగే నేను దీనికి కూడా అంటే ఇది తులిప్ ఫ్లవర్స్ అండి, తులిప్ ఫ్లవర్స్ కూడా నేను ఫస్ట్ వైట్ వేసాను, తర్వాత ఈ పింక్ వేసాను అనమాట. ఇంకొంచెం మనకి షేడింగ్ మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. ఉత్తి ఓన్లీ పింక్ షేడ్ వేస్తే అంత మంచిగా కనిపించదు అనమాట అండి. ఒక లైట్గాను కొంచెం పింకిష్ లాగా ఉంటే కొంచెం బాగా కనిపిస్తుంది అన్నట్టు నేను వైట్ వేసి దానిపైన పింక్ షేడింగ్ చేస్తున్నానండి. ఇది కూడా మనం ఒక డైరెక్షన్లో చేస్తే ఒకే డైరెక్షన్లో చేయాలండి. ఒకసారి ఇలాగ నిలువుగా ఒకసారి అడ్డంగా అలా చేయొద్దు అనమాట. అలా అయితే మనకి మంచిగా కనిపించదండి, ఫ్లవర్ అనేది ఎలివేట్ అవ్వదు అనమాట. మనకి దూరం నుంచి చూసినా కానీ ఇది తులిప్ ఫ్లవర్స్ అన్నట్టు కనిపించాలన్నమాట. అంత అలా అయితేనే మనకి బాగుంటుంది అనమాట అండి. అసలు మనం రాకపోయినా కానీ ఇది రాకుండా వేసారు అన్నట్టు అనిపించదు అనమాట. ఒక బ్రష్ మనము నిలువుగా స్టార్ట్ చేస్తే నిలువుగానే కింద వరకు అలా వేసుకుంటూ రావాలండి. ఇదిగోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా దూరం నుంచి కూడా మీకు తులిప్ అని నీట్లీగా కనిపిస్తుంది కదండి. అలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. నీట్లీగా ఒకసారి 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందిలేండి. మనకి ఒకటి ఇంట్రెస్ట్ ఒక్కటి ఉండాలి, కొంచెం ఓపిక ఉండాలి, అంతేనండి. అలాగే లీవ్స్ కూడా నేను పింక్ ఫస్ట్ వైట్ వేసేసి తర్వాత గ్రీన్ కలర్ షేడ్ చేస్తున్నానండి. ఇది ఎందుకంటే ప్రతిదానికి వైట్ వేసి ఇలాగా వేస్తున్నాను అని అంటే ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ మరీ లైట్గా ఉందండి. అది అసలు ఏమన్నా వేస్తుంటే అంత ముద్దుగా కనిపిస్తుంది అనమాట, బాగుంటలేదు, అంత ఎలివేషన్గా అనిపించట్లేదు అనమాట. అందుకని ఫస్ట్ వైట్ వేసేసి దానిపైన షేడ్ కింద ఇలాగ గ్రీన్ కలరు ఇంకా వైట్ బ్రౌన్ అలాగా షేడ్ చేశానండి. దీనికైతే నేను గ్రీన్ కలరే అవుట్లైన్ ఇచ్చేస్తున్నానండి, బ్లాక్ ఇవ్వట్లేదు. అలా అయినా కానీ చాలా బాగుంది చూడండి. ఇదంతా లైట్ కలర్, ఇదంతా డార్క్గా చాలా బాగుంది కదా. అలాగే ప్లాన్ చేసుకోవాలన్నమాట మనం వేసుకునేటప్పుడు. ఈ డిజైన్ నేను పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్నానండి.
ప్రింట్ తీసుకున్న తర్వాత కార్బన్తో దీనిపైన డ్రా చేసుకున్నాను అనమాట. ఇలాగ లైట్ కలర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనము బ్లూ కార్బన్తో చేయకూడదండి. ఎందుకంటే మనం చేతులు పెట్టేటప్పుడు మొత్తం కార్బన్ అంతా దానికి అయిపోతుందండి. అంత త్వరగా పోదనమాట అండి. అంటే కార్బన్ త్వరగా పోదనమాట. మనం పెయింట్ వేసేటప్పుడు ఆ కార్బన్ మరకలన్నీ ఉంటుంటే మనం డిజైన్ అంత బాగుంది అన్నట్టు రాదనమాట అండి. ఫస్ట్ మన బ్రెయిన్ పనిచేయదనమాట. అరే డిజైన్ బాగాలేదే, మొత్తం అంతా ఎలానో ఉంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. డిజైన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేము అనమాట అండి. వైట్ కార్బన్తో అయితే మనకి ఎక్కడ కనిపించదు కాబట్టి మనం వేసిన పెయింట్ యాజ్ ఇట్ ఈజ్ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగా ప్లాన్ చేసుకోండి. వైట్ కార్బన్తో వేసుకోండి, కనిపిస్తుందండి. వైట్ కార్బన్తో వేస్తే లైట్ కలర్ క్లాత్ మీద నేను వేసాను కదండి, నేను వేస్తూనే ఉన్నాను, కనిపిస్తుంది కంపల్సరీ. బ్లూ మాత్రం పెట్టుకోకండి, బ్లూ కానీ బ్లాక్ కానీ దాంతో కార్బన్తో చేయకండి. ఇంకొకటి ఏంటంటే ఇదివరకు నాకు డాటింగ్ పౌడర్ అని దొరికేదండి, ఇక్కడ నాకు అవైలబుల్గా లేదనమాట. అందుకనే నేను కార్బన్ యూస్ చేస్తున్నాను. కార్బన్తో కొంచెం టైం టేకింగ్ ఎక్కువగా ఉందన్నమాట అండి. డాటింగ్ పౌడర్ అయితే బాగుండేది. ఇంకా కింద గ్రాస్ వేస్తున్నానండి. గ్రాస్ కూడా ఫస్ట్ నేను వైట్ వేసేసి తర్వాత లైట్గా స్ట్రోక్స్ కింద వేస్తున్నాను అనమాట అండి. స్ట్రోక్స్ అంటే ఫస్ట్ మనము వైట్ వేసేసి దానిపైన మన బ్రష్ తీసుకుంటాం కదండి, ఫస్ట్ ఇలాగ స్టార్టింగ్ నుంచి పై వరకు సన్నగా తీసుకొస్తే కొంచెం స్ట్రోక్ కింద వస్తుంది అనమాట. అలాగే స్ట్రోక్స్ కింద ఇస్తున్నానండి. అదే ఇలా అంటే చిన్న చిన్న సన్న గ్రాస్ వస్తుంది కదండి ల్యాండ్ మీద, కొంచెం భూమి మీద ఉన్నట్టు ర్యాబిట్ ఉన్నట్టు, పక్కన తులిపు పక్కన ర్యాబిట్ ఉన్నట్టు ఉంటుంది అనమాట అండి. గ్రాస్లో బాగుందండి చూడటానికైతే. అలాగే ర్యాబిట్ దగ్గర ఒక బాల్ లాగా ఉంది, దానికి బ్లూ కలర్ వేసి అక్కడక్కడ డాట్స్ వేసానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెయింట్స్ వేస్తున్నాను. ఇది పెయింటింగ్ ఛానల్, అలాగే పెయింటింగ్ నేర్పే ఛానల్ కూడా కాదండి, ఇది వ్లాగ్స్ ఛానల్ అండి. ఇది ఎందుకు ఇలాగ సపరేట్గా చేస్తున్నాను అని అంటే, ఎప్పుడన్నా మనము ప్లేలిస్ట్ యాడ్ చేసేటప్పుడు మనకి డిఐవైలన్నీ ఒక వీడియోస్ కింద, అన్నీ ఒక గ్రూప్ ఆఫ్ వీడియోస్ కింద, అలాగే పెయింటింగ్స్ అన్నీ ఒక గ్రూప్ ఆఫ్ వీడియోస్ కింద మనం సార్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదండి. అందుకోసమని నేను పెయింటింగ్ సపరేట్గా ఒక వీడియో చేసి పెడుతున్నానండి. ఇది మనకి ఆడవాళ్ళు అందరికీ ఇంట్లో పిల్లలకి కానీ మన శారీస్కి కానీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదండి. అందుకని కొంచెం ఈజీగా ఉండేవన్నీ నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులో ఇంకా డైలీ వ్లాగ్స్ ఏమీ కలపట్లేదండి. మనకు సార్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ప్లేలిస్ట్లో మనం పెట్టుకుంటాం కదండి, దానికోసం సపరేట్గా బాగుంటుంది అనమాట. మనకి డివైడ్ చేయడానికి అలాగే ప్లేలిస్టులు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అందుకనే నేను దీన్ని సపరేట్గా చేస్తున్నాను అనమాట. ఏదైనా స్టిచ్చింగ్ వీడియో పెట్టినా కానీ అవి సపరేట్గా చేస్తున్నాను అనమాట అండి. ఎందుకంటే నాకు సార్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే ప్లేలిస్టులు యాడ్ చేస్తాం కదండి, అలాగా ఈజీగా ఉండడం కోసం ఇదొక్కటే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదొక్కటి కొంచెం గమనించండి. ఇది పెయింటింగ్ నేర్పేది కాదు, పెయింటింగ్ వేసేది కూడా కాదండి. జస్ట్ నాకు వచ్చినవి మీకు నేర్పుతున్నానండి. ఎందుకంటే మనం కూడా పిల్లలకి వేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, అప్పుడప్పుడన్నా వేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, లేకపోతే శారీస్ మీదకన్నా వేసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అంటే మన చేతులతో మనం వేసుకోవాలి, ఏదైనా ట్రై చేయాలి ఖాళీ టైంలో అన్న వాళ్ళకి ఉంటుంది కదండి. అందుకని ఈజీగా అయిపోయేవి నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. నేను కూడా పెద్ద పెద్ద కష్టంగా ఉండేవి ట్రై చేయనండి, నాకు అంత ఓపిక ఉండదు అనమాట, అంత టైం కూడా ఉండదండి. అందుకని మీకు కొంచెం స్పీడ్గా అయిపోయేవి, కొంచెం సింపుల్గా ఉండేవి చూసి నేను వేస్తాను, అలాగే మీకు కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే మనం కూడా కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్గా ఉంటుంది కదండి, అందుకోసం అనమాట. నేనైతే అలాగే చేస్తానండి. ఎప్పుడైనా నాకు అన్హెల్దీగా ఉన్నప్పుడు, కొంచెం ఏమైనా టెన్షన్గా ఉన్నప్పుడు ఇలాగా ఏదైనా చిన్న చిన్నగా సింపుల్గా అయిపోయి ఏమన్నా ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేని ఉంటాయి కదండి, అలాగే మనకి కొంచెం హ్యాపీగా కూడా ఉండాలన్నమాట. అబ్బా మనం ఇంత మంచి వర్క్ చేసాము, సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి. మనం ఏదైనా సాధించాము అని అంటే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. అందుకోసమని నేను ఇలాంటివి చిన్న చిన్నగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట అండి. అవే మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు చెప్పాను కదండి, ర్యాబిట్ దగ్గర ఒక బాల్ లాగా ఉంది అని చెప్పాను కదా. ఆ బాల్ లాగే ఫస్ట్ అయితే వైట్ వేసేసి దానికి బ్లూ కలర్ వేసి బ్లూ కలరే అవుట్లైన్ ఇచ్చానండి. అక్కడ కొంచెం గ్రాస్ లాగే ఇచ్చాను అనమాట. అంటే బాల్ గ్రాస్లో ఉన్నట్టు వేసాను అనమాట అండి. ఇందాక ముందు చెప్పాను కదండి, గ్రాస్ కూడా ఫస్ట్ వైట్ వేసి దానికి గ్రీన్ స్ట్రోక్స్ కింద ఇచ్చాను అనమాట అండి. అది కూడా చాలా బాగా వచ్చిందండి.
అసలు ఇది వేయగలనా లేదా అని అనుకున్నాను అనమాట అండి. చాలా ఈజీగా వేసాను. ఫస్ట్ అయితే కొంచెము ర్యాబిట్ సరిగ్గా రాలేదండి, అంటే కలరు సరిగ్గా నేను స్ప్రెడ్ చేయలేకపోయాను అనమాట. అంటే ర్యాబిట్ మనకి కొంచెం హెయిర్ కింద ఉంటుంది కదా, అలా రావాలి అని ట్రై చేశాను అనమాట. అంత పర్ఫెక్ట్గా రాలేదనమాట. ఇంక అందుకని మొత్తం అంతా షేడ్ చేశానండి. ఇదైతే ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది. ర్యాబిట్ కనిపిస్తుంది, ఇది తులిప్ ఫ్లవర్ అని తెలుస్తుంది అనమాట. అంతవరకు చాలా అనిపించింది. మా హస్బెండ్ని అడిగానండి ఇది ఏంటిది అని అంటే, ఆ ర్యాబిట్ ఇది తులిప్ ఫ్లవర్ అని చెప్పారు. అమ్మయ్య ఇది తెలిసింది కదా అని సంతోషపడ్డాను అనమాట. అలాగే మా పాపకు కూడా చూపించానండి, ఇదేంటిది అంటే ఇది ఫ్లవర్ అని చెప్పింది, ఇది ర్యాబిట్ అని చెప్పింది. అమ్మయ్య అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడన్నా ఇలాగ ఫ్లవర్ డిజైన్స్ వేసాను, కానీ ఇలాగ ర్యాబిట్లు ఇంకా మిగతావి వేయలేదనమాట. ఓన్లీ ఫ్లవర్స్ వేసాను. ఫ్లవర్స్ అయితే నేను ఈజీగానే వేసేస్తానండి, షేడ్స్ కానీ ఇంకే స్ట్రోక్స్ కానీ ఏమైనా కానీ. అలాగే ఫిగర్స్ కూడా ఈజీగానే వేసేస్తాను. అంటే ట్రేస్ మీద చేయడం అయినా కానీ మనకి లైట్గా కళ్ళ దగ్గర కానీ అలాగా పర్ఫెక్ట్గా రావాలి కదండి. కళ్ళ దగ్గర అంతాను సన్నగా రావాలి, కింద ఐస్ షేడ్ చేసేవి అవన్నీ నీట్గా రావాలి కాబట్టి అవన్నీ మంచిగా ఫిగర్స్ కూడా నేను మంచిగానే వేసానండి. ర్యాబిట్ ఒక్కటి ఇలాంటి యానిమల్స్ అవన్నీ ఎప్పుడూ వేయలేదనమాట. ఇదే ఫస్ట్ టైం నేను వేయడము. అందుకోసమని అడిగానండి, గుర్తుపట్టేలాగే ఉంది అమ్మాయి అని అనుకున్నాను అనమాట. ఇంకా మా అమ్మాయి అయితే నాకెప్పుడు వేస్తావు అని అడుగుతుందండి. వేస్తానులే అమ్మ, కళ్ళు మండుతూ ఉన్నాయి, తర్వాత వేస్తానులే అని చెప్పాను అనమాట అండి. ఇదిగోండి బాల్ మొత్తం ప్రాక్టీస్ అయిపోయిందనమాట. ఫస్ట్ అయితే బ్లూ కలర్ వేసాను, తర్వాత బ్లూ కలరే డార్క్గా పెట్టేసి దాంట్లో ఎల్లో కలర్ డాట్స్ కింద ఇచ్చానండి. ఎందుకంటే కొంచెం మనకి డాట్స్ కింద కనిపిస్తాయి కదండి, అందుకోసమని. తర్వాత పింక్ షేడ్ ఉంది కదండి, దాని మీద చిన్న చిన్న డాట్స్ పెట్టాను అనమాట, కొంచెం బాగా కనిపిస్తుంది అన్నట్టు. బ్లాక్ అవుట్లైన్ వేయాలన్నాను కదండి, అది కూడా ఒకటే లైన్లో గీయకుండా పక్కనే చూపిస్తున్నాను కదండి, అలాగా సన్నగా ఒకదాని పక్కన వేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందంటే మనకి హెయిర్ ఉంటుంది కదండి, అలాగా మనకి ఎంబోజ్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది అనమాట. హెయిర్ ఉన్నట్టు, హెయిర్ మనకి పక్కన లేస్తే ఎలా ఉంటుందండి, అలా లేసినట్టు చిన్న హెయిర్ లేచినట్టు ఉంటుంది కదండి ర్యాబిట్కి, అలాగా ఉంటుందన్నమాట అండి. అది ట్రై చేయండి ఒకసారి, ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా ట్రై చేయండి. అదొక్కటి నేర్చుకోండి, ఎందుకంటే అది ఒకసారిగా రాదనమాట. జస్ట్ లైన్ గీయడం కాకుండా ఒకదాని పక్కన ఒకటి అలాగా ప్రాక్టీస్ చేసుకుంటూ రండి, అది కూడా ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. అలాగైతే ఇంకా బ్లౌజ్కి అయితే నేను నెక్కి బాల్ చైన్ ఒక 2 లైన్స్ పెట్టేసి, నా దగ్గర ఇలాగా మూన్ కుందన్స్ ఉన్నాయండి, క్యాప్ కుందన్స్ ఉంటాయి కదా, ఆ కుందన్స్ ఉన్నాయి. కిందది గ్రీన్ కలర్ కాబట్టి దాన్ని కొంచెము నేను ఇలాగ తులిపేసాను కదండి, ఆ షేప్ వచ్చేటట్టు బుటీస్ లాగా అంటించాను అనమాట అండి. ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించేసాను అనమాట. ఒకటి మూన్ కుందన్ ఉంటుంది కదండి, అటొకటి ఇటొకటి పెట్టల్లాగా స్టిక్ చేసి మధ్యలో ఒకటి డ్రాప్ కుందన్ లాగా ఉంటుంది కదా, డ్రాప్ కాదు, 0 సైజు గ్రీన్ కుందన్ ఉంటుంది కదా,
అది కుందని స్టిక్ చేశాను అనమాట. దానికి మనకి ఎలా కనిపిస్తుందంటే అక్కడక్కడ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది అనమాట అండి. చిన్న చిన్న బుటీస్ లాగా ప్లాన్ చేశాను అనమాట. మనం ఇంకేమి ఆర్నమెంట్ వేసుకోక్కర్లేదనమాట అండి. కింద స్కర్ట్ మీద వేసిన బంచే పైన కూడా వేద్దాం అనుకున్నాను అండి ర్యాబిట్ది. కాకపోతే ఇది చిన్నపిల్లల బ్లౌజ్ కాబట్టి పెద్దగా అయిపోయిందండి, కనిపించట్లేదు, అంటే పెద్దది అయిపోయింది అనమాట అండి, సరిపోవట్లేదు. అందుకోసం అని ఏం చేశానంటే ఫ్రీ హ్యాండ్తోనే చిన్న తులిప్ ఫ్లవర్ వేసి చిన్న బడ్ కింద ఒకటి వేసి తులిప్ బడ్ అటు ఇటు లీవ్స్ వేసానండి. అది కూడా క్యూట్గా చాలా బాగుందనమాట. ఈ బ్లౌజ్కి అది సరిపోయింది. పైన పెప్లం టాప్ ఇచ్చానండి, ఇదిగోండి ఇలా ఇచ్చానమాట. దీనికి కూడా ఫస్ట్ వైట్ పింక్ వేసానండి, పింక్లో కలిసిపోయింది అనమాట. అందుకని తర్వాత కొంచెం లావెండర్ షేడ్ యాడ్ చేశాను అనమాట అండి. అప్పుడైతే చాలా బాగా వచ్చింది. ఫైనల్గా ఇలా అయితే చేశానండి. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.